పిల్లోడు ఏం చేశారమ్మా మీ ఆయన? ఆయన ఏం చేయలేదు. ఒక ఆయన వచ్చాడు, ఆయన తోటే తీసుకొని వెళ్ళాడు. ₹1,00,000 ఏమో అమ్మలేదు, డబ్బుల గురించి ఏమో అనుకోలేదు. పిల్లోని ఇచ్చేసారు వాళ్ళకి? పిల్లోని మాత్రం తీసుకొని వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు మా అబ్బాయికి? 7 సంవత్సరాలు. అబ్బాయి పేరు వెంకటేశ్వరు. పేరు తెలవదు సార్ నాకు. ఏ ఊరు అయింది? అయింది ఊరి పేరు కూడా రాకుండా. పిల్లడు ఫస్ట్ బిడ్డ అమ్మేసినాడు, ఇది మళ్ళీ రెండో బిడ్డ. అందుకని మాకు సెలవు ఇక్కడ. మేము పనులు బాట పోయేవాళ్ళం. నిన్న పనులు పోతే మా సెలవు కూడా ఎత్తుకునే అమ్మేస్తారు. 4-5 ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అంట. అందుకని మాకేం తెలవదు. వాళ్ళు ఇంటి అనుకుని వాళ్ళు భార్య ఎక్కడ? ఏ ఊర్లో అమ్మేసి ఏ ఊరు తీసుకెళ్ళారు? ఏ ఊరు మాకు తెలవదు. వాళ్ళు మన దాన్ని వచ్చినారు. వారం కూడా కాదు, బయటలు కాడి మామూలుగా బయటలు కాడి నుంచి వచ్చేవాళ్ళు అనుకున్నాం. మేము పనులు బాట పోయేవాళ్ళు, మాకేం తెలియదు. ఇది 4 గంటల దాకా ఉన్నారా? ఉన్నారే పిల్లల్ని నేను తీసుకుపోయి ఒక అతను వచ్చి తీసుకుపోయాడు. కానీ ఇంటి కూడా తీసుకుపోయేసి అమ్మేశాడు తెలీదు. ఏదైనా మాకు చేస్తారా లేదా? వాళ్ళు చుట్టం అని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు అది మాస్క్ వేసుకున్నారా? మాస్క్ వేసుకున్నాడు. చెప్పలకి వచ్చేటప్పటికి అమ్మేట్టుగా తెలిసింది మాకు. ₹1,00,000 అమ్మారు. ఇంకా అతను ఇంకా ఈ ఊరికి రాలేదు, ఇక్కడికి రాలేదు. అది రేపు వస్తాడో పరిష్కారం అయింది. దాన్ని బట్టి రేపు మా బిడ్డలు కూడా అన్న ఇంతకు ముందే అబ్బాయి నమ్మాడు, వాళ్ళ చిన్న కొడుకునేదా? నమ్మేశాడు. ఇట్లా అమ్మేశారు. ఎవరు అమ్మేసిందా? ఎవరు అమ్మేశారా? మా బాబు. మీ బాబు పేరు ఏం పేరా? వినగలదు. ఇది ఫస్ట్ ఒక అబ్బాయి నమ్మేశాడు, మళ్ళీ రెండో నమ్మాడు. ఇది మళ్ళీ పిల్లకాయలు తిరుగుతుంటారు. అప్పుడు పరిస్థితి ఏందా? ఎవరిని అడగాలి చెప్పు? అందుకని భయం పెట్టండి, నలభై కేసు పెట్టండి. అది అటెండ్ చేయండి, పోలీస్ కేసు అని పెట్టండి. అలా పిల్లల్ని ఇప్పాలా? అది ఈరోజు ఇది జరిగితే రోజు ఏం జరగదు. మా పిల్లడు ఫస్ట్ బిడ్డ అమ్మేసినాడు, ఇది మళ్ళీ రెండో బిడ్డ. అందుకని మాకు సెలవు ఇక్కడ. మేము పనులు బాట పోయేవాళ్ళం. నిన్న పనులు పోతే మా సెలవు కూడా ఎత్తుకునే అమ్మేస్తారు. 4-5 ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అంట. అందుకని మాకేం తెలవదు. వాళ్ళు ఇంటి అనుకుని వాళ్ళు భార్య ఎక్కడ? ఏ ఊర్లో అమ్మేసి ఏ ఊరు తీసుకెళ్ళారు? ఏ ఊరు మాకు తెలవదు. వాళ్ళు మన దాన్ని వచ్చినారు. వారం కూడా కాదు, బయటలు కాడి మామూలుగా బయటలు కాడి నుంచి వచ్చేవాళ్ళు అనుకున్నాం. మేము పనులు బాట పోయేవాళ్ళు, మాకేం తెలియదు. సార్ మాది మినగల్లో. ఇక్కడ పిల్లకాయలని అమ్మే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళ బిడ్డలు నమ్మేశాడు. రేపు మా బిడ్డలు నమ్మడాన్ని గ్యారంటీ ఏంది? అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. పళ్ళుకు బానియాలన్నా కానీ భయం వేస్తుంది. రోడ్ల మీద ఏం జరగద్దో కూడా మాకు అర్థం కావట్లేదు. అలా చేసేస్తున్నాడు. వాళ్ళ బిడ్డల వారికి ఏమైనా చేసుకుంటాడు. రేపు మా బిడ్డల కాడికి వస్తాడని మాకు డౌట్గానే ఉంది, భయంగానే ఉంది మాకు. ఆయన మీద చర్య తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. ఫస్ట్ ఒక బిడ్డని అమ్మేశాడు, కుర్తిలో బిడ్డని. మళ్ళీ ఇప్పుడు 7 సంవత్సరాల బిడ్డని కూడా అమ్మేస్తున్నాడు. మా బిడ్డలను కూడా ఎలా చేస్తాడని మాకు భయంగా ఉంది. బిడ్డలు ఎక్కడైనా పంపించాలన్నా కూడా మాకు భయం వేస్తుంది.